ఈరోజు మన లోతైన విశ్లేషణలో ఒక ఆసక్తికరమైన అంశాన్ని చర్చించబోతున్నాం. సాధారణంగా ఇన్వెస్టర్లు ఏమనుకుంటారంటే మార్కెట్ పైకి వెళ్తేనే లాభాలొస్తాయని కదా. అవును, మెజారిటీ జనాల ఆలోచన అలాగే ఉంటుంది. రైట్. కానీ మన దగ్గరున్న ఒక అద్భుతమైన సోర్స్ మెటీరియల్ ఆధారంగా చూస్తే మార్కెట్ కదలకుండా తటస్థంగా ఉన్నప్పుడు లేదా కిందకి పడిపోతున్నప్పుడు కూడా మన స్థిరంగా ఆదాయం సంపాదించవచ్చు. ఈరోజు మనం ఆ వ్యూహం గురించే లోతుగా మాట్లాడుకోబోతున్నాం. ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే సంపద సృష్టి అనేది కేవలం మార్కెట్ వృద్ధిపైన మాత్రమే ఆధారపడి ఉండదు కదా. సరైన వ్యూహం మన దగ్గర ఉంటే ఆ ప్రతికూల పరిస్థితులను కూడా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఖచ్చితంగా మార్చుకోవచ్చు. ఓకే, మనం దీన్ని కొంచెం వివరంగా పరిశీలిద్దాం. చాలామంది మార్కెట్ పడిపోతున్నప్పుడు డబ్బు సంపాదించడం దాదాపు అసాధ్యమని భయపడిపోతుంటారు. షేర్లు అమ్మేసి బయటపడాలని చూస్తారు. రైట్, పానిక్ సెల్లింగ్ అంటారు కదా, అలా చేస్తారు. అవును, పానిక్ సెల్లింగ్. కానీ మనం ఈరోజు విశ్లేషిస్తున్న సోర్స్ ఒక అద్భుతమైన షార్ట్కట్ను మన ముందుంచుతోంది. అదే కవర్డ్ కాల్ రైటింగ్ విధానం. దీన్ని ఉపయోగించి మార్కెట్ బాలేనప్పుడు కూడా క్యాష్ ఫ్లో ఎలా తీసుకురావచ్చో మనం ఈరోజు డీకోడ్ చేద్దాం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనమేవో మ్యాజిక్ ట్రిక్స్ గురించి మాట్లాడట్లేదు. ఇది ఒక పక్కా క్యాలిక్యులేటెడ్ స్ట్రాటజీ. నష్టాన్ని ఆపడమే కాదు, నష్టంలో కూడా లాభాన్ని ఎలా పిండాలి అనేది అసలైన పాయింట్. ఎగ్జాక్ట్లీ. సరే, మనం పునాది స్థాయి నుంచి మొదలు పెడదాం. ఈ కవర్డ్ కాల్స్ గురించి మాట్లాడేటప్పుడు విమర్శకును ఒక మాట అంటుంటారు కదా, మార్కెట్ పడిపోతున్నప్పుడు కవర్డ్ కాల్స్ ద్వారా వచ్చే ఆ ప్రీమియంలు కూడా తగ్గిపోతాయి కదా అని. అవును, ఆ వాదన ఎప్పుడూ వినిపించేదే. మార్కెట్ డల్గా ఉన్నప్పుడు ఆప్షన్స్ కొనేవాళ్లు తక్కువ ఉంటారు, కాబట్టి ప్రీమియంలు పడిపోతాయి అంటారు. కానీ దానికసలైన పరిష్కారం ఆప్షన్స్ వ్యూహంలో లేదు, మనం ఎంచుకునే స్టాక్స్లో ఉంది. ఓహో, అంటే పునాది గట్టిగా ఉండాలి అంటారు. ఎలాంటి స్టాక్స్ని ఎంచుకోవాలి మరి? చూడండి, ఎవరైనా సరే దీర్ఘకాలంలో నమ్మకం ఉన్న కంపెనీలను మాత్రమే ఎంచుకోవాలి. ఫండమెంటల్స్ బలంగా ఉన్నవి ఎంచుకుంటే మార్కెట్ టెంపరరీగా పడిపోయినా మనకు పెద్దగా భయం ఉండదు. ఎప్పటికైనా కోలుకుంటేనే మనశ్శాంతి ఉంటుంది కదా. రైట్, అంటే గాలివాటం కంపెనీలు కాకుండా బ్లూచిప్ కంపెనీలన్నమాట. ఖచ్చితంగా, ముఖ్యంగా డౌజోన్స్ లాంటి ప్రధాన ఇండెక్స్లో ఉన్న కంపెనీలు. ఇంకా చెప్పాలంటే క్రమం తప్పకుండా డివిడెండ్లు చెల్లించే బలమైన కంపెనీలు ఎంచుకోవాలి. డివిడెండ్లు చెల్లించే కంపెనీలు, ఎందుకంటే ఆ డివిడెండ్స్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి కదా. అవునండి, సాధారణంగా చాలా వొలటైల్గా ఉండే స్టాక్స్తో పోలిస్తే ఈ బలమైన డివిడెండ్ స్టాక్స్ మార్కెట్ పడిపోయినప్పుడు మరీ దారుణంగా పడిపోవు. వాటి ధర కొంత స్థిరంగా ఉంటుంది. రైట్, అంటే జనాలు వాటిని అంత ఈజీగా అమ్మరు కాబట్టి డిమాండ్ పడిపోదు. ఎగ్జాక్ట్లీ. దీనివల్ల లాభమేంటంటే మనం కవర్డ్ కాల్స్ అమ్మేటప్పుడు మరీ ఎక్కువ అవుట్ ఆఫ్ ది మనీ వెళ్లాల్సిన అవసరం ఉండదు. అంటే స్ట్రైక్ ప్రైస్ చాలా దగ్గరగా పెట్టుకోవచ్చు. దగ్గరగా ఉన్నప్పుడు న్యాచురల్గానే ఆప్షన్స్కి మంచి ప్రీమియంలొస్తాయి. దానికి తోడు ఆ స్టాక్స్ నుంచి రెగ్యులర్గా వచ్చే డివిడెండ్లు మనకు మరో ఆదాయ వనరుగా మారతాయి. ఇది డబుల్ బెనిఫిట్ అన్నమాట. దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చా, అంటే ఇదొక మంచి ఏరియాలో ఇల్లు కొనడం లాంటిదన్నమాట. రేపొద్దున్న రియల్ ఎస్టేట్ మార్కెట్ వాల్యూ పడిపోయినా సరే ఆ ఇంటి నుండి వచ్చే అద్దె మనకు ఒక భరోసా ఇస్తుంది కదా. చాలా మంచి అనాలజీ చెప్పారు. ఆ అద్దెలాంటిదే ఈ డివిడెండు మరియు కవర్డ్ కాల్ ప్రీమియం. కానీ ఇక్కడ నాకు చిన్న ప్రశ్న ఉందండి. కేవలం మనశ్శాంతి ఉంటే సరిపోదు కదా, దాంతో మనం కిరాణా సరుకులు కొనలేమో. మీరన్నట్టు అదనపు ఆదాయం లేదా క్యాష్ ఫ్లో ఖచ్చితంగా ఎలా వస్తుందో ఒకసారి ప్రాక్టికల్గా చూద్దామా? తప్పకుండా చూద్దాం. ఈ స్థిరమైన స్టాక్స్ ఎంచుకోవడం వల్ల ప్రీమియంలు కన్సిస్టెంట్గా ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ఇక్కడే మనం దీన్ని ఒక బిగ్గర్ పిక్చర్తో కనెక్ట్ చేయాలి. బిగ్గర్ పిక్చర్ అంటే ఇది కేవలం ఉన్న పోర్ట్ఫోలియోను కాపాడుకోవడం కాదు. మార్కెట్ ఎలా ఉన్నా కూడా మన జేబులోకి నెల నెలా డబ్బులు వచ్చేనా ఒక మెకానిజం సెట్ చేసుకోవడం. దానికి మనం మన వ్యూహాన్ని కొంచెం అడ్జస్ట్ చేయాలి. ఓకే, ఆ అడ్జస్ట్మెంట్స్ ఏంటో చెబుతారా? కవర్డ్ కాల్స్లో మనం మార్చగలిగేవి రెండు వేరియబుల్స్ ఉంటాయి. ఒకటి స్ట్రైక్ ప్రైస్, అంటే ఏ ధరకు మనం షేర్లను అమ్మడానికి సిద్ధంగా ఉన్నామనేది. రెండవది ఎక్స్పైరేషన్ డేట్, అంటే గడువు తేదీ. రైట్, ఇవి మన చేతిలో ఉండే కంట్రోల్స్ లాంటివి. అవును, ఆడియో మిక్సింగ్ బోర్డ్ మీద స్లైడర్స్ లాంటివి అనుకోండి. సాధారణంగా మార్కెట్ పెరిగేటప్పుడు ఒకలా ఉంచుతాం. కానీ అక్టోబర్ లేదా నవంబర్ 2020లో మనం చూసినట్లుగా మార్కెట్ తటస్థంగా లేదా కొద్దిగా పడిపోతున్నప్పుడు ఈ వ్యూహం మారాలి. ఎలా మారాలి? టైం ఫ్రేమ్ పెంచాలా? ఎగ్జాక్ట్లీ. ఇలాంటి సమయంలో లాంగర్ డేటెడ్ కాల్స్ను ఉమ్మాలి.
అంటే ఎక్కువ కాలపరిమితి ఉన్నవి. సాధారణంగా వారం రోజులవి అమ్ముతారు కదా, దానికి బదులు 3 నుండి 5 వారాల గడువున్న కాల్స్ను ఎంచుకోవాలి. దీనివల్ల బెనిఫిట్ ఏంటి? టైం ఇస్తున్నాం కాబట్టి ఆప్షన్ కొనేవాడు ఎక్కువ డబ్బు ఇస్తాడు. రైట్. అంటే ఆ గడువు ముగిసే లోపు మార్కెట్లో ఏం జరిగినా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే డబ్బులు ముందే వచ్చేసాయి కాబట్టి. ఖచ్చితంగా. అసలు టెన్షనే ఉండదు. కానీ ఇక్కడ ఒక్క నిమిషం. సాధారణంగా ఆప్షన్స్ చేసేవాళ్ళందరూ త్వరగా డబ్బులు రావాలని లేదా ఆ టైం డికేని క్యాష్ చేసుకోవాలని తక్కువ గడువున్న వారం రోజుల కాల్స్ చూస్తారు కదా. ఇలా 3 నుండి 5 వారాల పాటు మన డబ్బును, షేర్లను లాక్ చేయడం వల్ల మనం మధ్యలో వచ్చే అవకాశాలను కోల్పోయినట్లు కాదా? ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. ఆలోచించండి, మార్కెట్ అనిశ్చితిలో ఉంది లేదా పడిపోతోంది. అలాంటప్పుడు మనకు కావాల్సింది వేగం కాదు, భద్రత మరియు ఖచ్చితమైన ఆదాయం. ఓకే, అంటే స్పీడ్ కన్నా సేఫ్టీ ముఖ్యమంటారు. అవును. ఎక్కువ సమయం ఇవ్వడం ద్వారా మనం ఆ అనిశ్చితికి తగ్గ మూల్యాన్ని, అంటే ఆ ప్రీమియంని మార్కెట్ నుండి ముందుగానే వసూలు చేస్తున్నాం. చిన్న చిన్న లాభాల కోసం ప్రతివారం టెన్షన్ పడే కంటే ఒకేసారి పెద్ద అమౌంట్ లాక్ చేసుకోవడం బెటర్ కదా. పాయింటే. థియరీ వినడానికి బాగానే ఉంది, కానీ వాస్తవంగా ఇది అంకెల్లో ఎలా కనిపిస్తుందో చూస్తే మన వినేవాళ్లకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఒక ఖచ్చితమైన ఉదాహరణతో చూద్దాం. సోర్స్లో మైక్రోసాఫ్ట్ గురించి ఉన్న లెక్కలు చూద్దామా? తప్పకుండా. మైక్రోసాఫ్ట్ కేస్ స్టడీ చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. దీంట్లో మనం 2 సినారియోలు చూద్దాం. మొదటిది, మన దగ్గరున్న షేర్లు నష్టంలో ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి అని. ఓకే, నేను వింటున్నాను, చెప్పండి. ఒకవేళ ఒక ఇన్వెస్టర్ మైక్రోసాఫ్ట్ షేర్లను $215 వద్ద కొన్నాడు అనుకుందాం. కానీ మార్కెట్ పడిపోవడం వల్ల ఇప్పుడు దాని ధర కిందకొచ్చేసింది. రైట్. అంటే కొన్న ధర కంటే తక్కువలో ట్రేడ్ అవుతోంది. సాధారణంగా అయితే ఇక్కడ జనాలు భయపడి అమ్ముతారు లేదా అలా వదిలేస్తారు. అవును. కానీ మనం అలా చెయ్యం. నష్టానికి అమ్ముకుండా ఉండటానికి ఒక 30 రోజుల గడువుతో, అంటే ఉదాహరణకు డిసెంబర్ 4 నాటికి అనుకుందాం, తిరిగి అదే $215 స్ట్రైక్ ప్రైస్ వద్ద ఒక కవర్డ్ కాల్ అమ్మాలి. ఓకే, అంటే నేను కొన్న ధరకే అమ్ముతాను అని ఒక కాంట్రాక్ట్ రాస్తున్నాం 30 రోజులకి. ఎగ్జాక్ట్లీ. ప్రస్తుతం ఉన్న ధర కంటే అది దాదాపు $12 అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్నా సరే మార్కెట్లో వాలటాలిటీ ఉంటుంది కాబట్టి కొనేవాళ్లు దానికొక $3.5 ప్రీమియం ఇస్తారు. వావ్! అంటే మార్కెట్ పడిపోయినా సరే మనకి $3.5 వస్తున్నాయా? అవును. ఆ నెలలో స్టాక్ ధర అస్సలు పెరగకపోయినా ఆప్షన్ ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి ఆ $3.5 మన జేబులోనే ఉంటాయి. $215 పెట్టుబడి మీద $3.5 అంటే అది దాదాపు 1.6% రాబడితో సమానం. ఇది నిజంగా క్రేజీ అసలు. మార్కెట్ వర్స్ట్ కేస్ సినారియోలో ఉన్నప్పుడు ఎవరైనా నెలకి 1.6% గ్యారంటీ ఇస్తారంటే ఎవరైనా తీసుకుంటారు కదా. ఖచ్చితంగా తీసుకుంటారు. ఇది లాస్ని మేనేజ్ చేసే పద్ధతి. ఇప్పుడు రెండవ సినారియో చూద్దాం. ఒకవేళ ఎవరైనా అదే మైక్రోసాఫ్ట్ స్టాక్ను ప్రస్తుత తక్కువ ధర దగ్గరే, అంటే $202.30 వద్ద ఫ్రెష్గా కొంటే పరిస్థితి ఏంటి? ఓకే, ఫ్రెష్ ఎంట్రీ అనమాట. $202 దగ్గర ఎంట్రీ ఇచ్చారు. రాబోయే నెల రోజుల పాటు మార్కెట్ న్యూట్రల్గా ఉంటుందని అంచనా వేసి వాళ్లు కూడా 30 రోజుల గడువుతో $207.50 స్ట్రైక్ ప్రైస్ను అమ్మవచ్చు. రైట్. అంటే 202 దగ్గర కొని 207.50 దగ్గర కవర్డ్ కాల్ అమ్ముతున్నాం. దీనికి ప్రీమియం ఎంతొస్తుందంటారు? ఇది ప్రస్తుత ధరకు దగ్గరగా ఉంది కాబట్టి దీని ద్వారా దాదాపు $6.05 ప్రీమియం ముందే వస్తుంది. ఇక్కడే అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. $6 పైన ప్రీమియం ముందే జేబులో పడింది. ఒకవేళ స్టాక్ ధర నిజంగానే పెరిగి 207 దాటితే ఏమవుతుంది? అప్పుడు మన షేర్లు ఆ ధరకు అమ్ముడైపోతాయి. అంటే మనం కొన్న $202.30 మరియు అమ్మిన $207.50 మధ్య ఉన్న తేడా ఒక $5. మనకు క్యాపిటల్ గెయిన్స్ లేదా మూలధన లాభాలుగా వస్తాయి. సూపర్. అంటే ఆ $5 లాభం ప్లస్ మనం ముందే తీసుకున్న $6.05 ప్రీమియం మొత్తం కలుపుకుంటే దాదాపు $11 పైనే లాభం. రైట్. పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే అసలు కదలికలేని మార్కెట్లో లేదా కొద్దిగా మాత్రమే పెరిగిన మార్కెట్లో కూడా నెలకు 3% నుండి 5.5% రాబడి పొందవచ్చనమాట. ఇది వింటుంటే ఎవరికైనా ఒకటే అనిపిస్తుంది. ఒక నెలలో 1.6% లేదా 3% అనేది వినడానికి చిన్నదిగా అనిపించొచ్చు కదా. అనిపించొచ్చు. సాధారణ మార్కెట్లలో అది చిన్నదే.
కానీ మార్కెట్ మొత్తం నష్టాల్లో ఉన్నప్పుడు మన పక్కనున్న వాళ్ళందరూ పోర్ట్ఫోలియోలు ఎర్రగా ఉన్నాయి అని ఏడుస్తున్నప్పుడు మన జేబులో పడే ప్రతి 10 రూపాయలు మనల్ని మార్కెట్ సగటు కంటే ఎంతో ముందుంచుతాయి. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం మనల్ని నష్టాల నుంచి కాపాడే రక్షణ కవచం మాత్రమే కాదు, మన పెట్టుబడికి మనమే సృష్టించుకునే ఒక అదనపు డివిడెండ్ లాంటిది. ఒక ఆర్టిఫిషియల్ డివిడెండ్ అనుకోండి. రైట్. అయితే ఇదంతా వినడానికి చాలా లాజికల్గా అద్భుతంగా ఉంది. కానీ రియల్ వరల్డ్లో ఏ సమయంలో ఏ వ్యూహాన్ని వాడాలి అంటే లాంగ్ టర్మ్ కవర్డ్ కాల్స్ అమ్మాలా లేక షార్ట్ టర్మ్ వాడాలా అనేది ఎలా తెలుస్తుంది? ఇక్కడే మనకు మార్కెట్ అంచనాలు, ట్రెండ్స్ అవగాహన చాలా ముఖ్యం. స్ట్రైక్ ప్రైస్ మరియు ఎక్స్పైరేషన్ డేట్ ఎంచుకోవడం అనేది రాబోయే నెలలో మార్కెట్ ఎలా ఉండబోతోంది అనే మన అంచనాలపై ఆధారపడి ఉంటుంది. కానీ మార్కెట్ని ఎవరూ ఖచ్చితంగా అంచనా వేయలేరు కదా. రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. కానీ మనం చారిత్రక ట్రెండ్స్ లేదా హిస్టారికల్ డేటా ఆధారంగా కొన్ని అంచనాలు వేయొచ్చు. ఉదాహరణకు హిస్టరీ ప్రకారం చూస్తే ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల్లో స్టాక్స్ పెద్దగా పెరగవు, ఒక రేంజ్లోనే ఉంటాయి. ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది? అక్టోబర్ నెల వచ్చేసరికి మార్కెట్ చాలా అస్థిరంగా మారుతుంది, వొలాటిలిటీ పెరుగుతుంది. కానీ చారిత్రాత్మకంగా చూస్తే నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో స్టాక్స్ మళ్లీ పుంజుకుంటాయి. ఇయర్ ఎండ్ ర్యాలీ అంటారు కదా, అలా. ఆటలు కూడా మార్కెట్ను ప్రభావితం చేస్తాయి కదా. అవునండి. ఇప్పుడు చూడండి, ప్రజలను ఆందోళనకు గురిచేసే పెద్ద అధ్యక్ష ఎన్నికలు రావడం, లేదా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలను మూసివేసేనా చేసే ఏదైనా ఊహించని వైరస్ వ్యాప్తి చెందడం లాంటివి జరిగినప్పుడు ఈ లాంగర్ డేటెడ్ కాల్స్ బాగా ఉపయోగపడతాయి. ఎలాగంటే అప్పుడు మార్కెట్లో ఫియర్ లేదా భయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆప్షన్ ప్రీమియంలు ఆకాశాన్ని అంటుతాయి. ఎగ్జాక్ట్లీ. ఆ టైంలో మనం 3-4 వారాల కాల్స్ అమ్మితే ఆ హై ప్రీమియమ్స్ని మనమే క్యాష్ చేసుకోవచ్చు. సరే, ఈ ట్రెండ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నా దగ్గర టైం మెషిన్ లేదు కదా. రేపు పొద్దున ఏదైనా ఊహించని సంఘటన జరిగితే, ఒక బ్లాక్ స్వాన్ ఈవెంట్ వస్తే పరిస్థితి ఏంటి? అప్పుడు ఈ లాంగ్ టర్మ్ ఆప్షన్స్ వల్ల ఇరుక్కుపోయినట్లు కాదా? చాలా వ్యాలిడ్ పాయింట్. అందుకే మనం దీన్ని ఎప్పుడూ ఒక సంపూర్ణ వ్యూహంగా, ఒక బ్యాలెన్స్డ్ స్ట్రాటజీగా వాడాలి. మీ మొత్తం పోర్ట్ఫోలియోను ఒకే దాంట్లో పెట్టకూడదు. ఓ, అంటే డైవర్సిఫై చేయమంటారా? అవును. షార్ట్ టర్మ్ మార్కెట్ కదలికలను ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు కాబట్టి ఎల్లప్పుడూ ఒకే పద్ధతికి పరిమితం కాకూడదు. మీ సాధారణ షార్ట్ టర్మ్ డేటెడ్ కాల్స్తో పాటు, అంటే కొన్ని స్టాక్స్కి వారం రోజుల కాల్స్ అమ్ముతూ మరికొన్ని స్టాక్స్కి ఈ లాంగర్ డేటెడ్ కాల్స్ను కూడా వాడాలి. రైట్. ఇలా చేయడం వల్ల రిస్క్ బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఖచ్చితంగా. ఇది ఒక సమతుల్య వ్యూహంలో భాగంగా ఉపయోగించడం అత్యంత సురక్షితమైన మార్గం. మార్కెట్ కిందకెళ్ళినా పైకి వెళ్ళినా మనకు కంటిన్యూస్గా క్యాష్ ఫ్లో అనేది రొటేట్ అవుతూనే ఉంటుంది. నిజంగా చాలా అద్భుతంగా వివరించారు. ఈరోజు మనం నేర్చుకున్నది ఒకసారి సమరైజ్ చేసుకుంటే, ముందుగా బలమైన డివిడెండ్ ఇచ్చే డౌ జోన్స్ లాంటి స్టాక్స్ను ఎంచుకోవడం, ఆ తర్వాత మార్కెట్ పరిస్థితులను బట్టి ఆ ఎక్స్పైరేషన్ గడువు తేదీలను 3 నుండి 5 వారాలకు పెంచుకోవడం. అవును. అండ్ ఫైనలీ ట్రెండ్స్ను గమనిస్తూ మొత్తం పోర్ట్ఫోలియోను బ్యాలెన్స్ చేసుకోవడం. ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఎగ్జాక్ట్లీ. దీని ద్వారా పడిపోయే మార్కెట్లో కూడా మనం లాభాలను ఎలా రాబట్టవచ్చో ఈరోజు చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. ఎప్పుడూ భయపడి పారిపోవడం కాదు, మార్కెట్లో ఉండి కూడా ఎలా గెలవాలి అనేది అర్థమైంది. ఖచ్చితంగా. సరైన నాలెడ్జ్ ఉంటే ఏ మార్కెట్ అయినా మనకు అనుకూలమే. రైట్. సో, ఈ మూలాలన్నింటినీ పరిశీలించిన తర్వాత వినేవారికి ఒక ఆసక్తికరమైన ప్రశ్న వదిలిపెట్టాలి అనుకుంటున్నాను. అదేంటంటే, పెట్టుబడి పెట్టడం అంటే కేవలం కొన్ని షేర్లను కొని అవి ఆటోమేటిక్గా పెరుగుతాయని ఆకాశం వైపు చూస్తూ కూర్చోవడం కాదు. కాదు, యాక్టివ్గా ఉండాలి. అవును. మీ పోర్ట్ఫోలియోలోని షేర్లను మీ సొంత ఉద్యోగుల్లా భావించండి. మార్కెట్ పడిపోతున్నప్పుడు మీ ఆ ఉద్యోగులు ఏ పని చేయకుండా నిద్రపోతున్నారా? లేదా ఇలాంటి కవర్డ్ కాల్స్ వ్యూహాల ద్వారా మీరు వాళ్ల చేత కూడా అదనపు పని చేయించి లాభాలు లేదా అద్దె వసూలు చేస్తున్నారా? భలే చెప్పారు. పని చెయ్యని డబ్బు ఎందుకండి దండగా అన్నట్టు. ఖచ్చితంగా. మీ పెట్టుబడులు ఎంత యాక్టివ్గా ఉన్నాయో ఇంకొకసారి ఆలోచించుకోండి. మరో ఆసక్తికరమైన డీప్ డైవ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.